హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే మంచి స్వీట్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఈ దీవాళీ స్పెషల్గా అయితే ఈ రెసిపీని షేర్ చేసుకుంటున్నాను మీతో. అయితే బ్రెడ్తో అయితే చాలా కమ్మగా ఉంటుంది. ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందైతే బ్రెడ్స్ని ఇలా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఆయిల్లో అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈ విధంగా షేడ్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ని కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 2 బ్యాచెస్ వచ్చాయి నేను తీసుకున్న క్వాంటిటీకి. ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని 2 కప్స్ వరకు మిల్క్ని ఈ బౌల్లోకి పోసేసుకోవాలి. ఇలా పోసుకున్న మిల్క్ని స్టవ్ మీద పెట్టేసుకొని పాలు మరిగించుకోవాలి. ఈ పాలు అనేది మరిగేలోపు వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి నేనైతే. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఒక బౌల్లోకి వేసుకొని ఇలా పాలు పోసుకొని ఉండలేమీ లేకుండా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈలోగా పాలు అనేది మంచిగా తెరులుతున్నాయి. ఇప్పుడు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాతకి మనం కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉన్నాయి కదా, ఆ మిల్క్ని కూడా ఈ మిల్క్లో పోసేసుకొని ఉండలు అనేవి ఏమీ లేకుండా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఈ పాలు అనేది కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 10 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయ్యి పాలు అనేది మంచిగా చిక్కబడిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా చిక్కపడాలి. ఈ టైంలోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఇంకొక 2 మినిట్స్ బాగా కలుపుకుంటూ బాయిల్ చేసుకున్నారంటే మిల్క్ అనేది ఈ విధంగా చిక్కబడిపోతాయి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. తర్వాతకి ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ బ్రెడ్ పీసెస్ని లేయర్స్ లాగా ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ లేయర్ లాగా ఇలా పెట్టేసుకొని మిల్క్ ఉన్నాయి కదండి, ఆ మిల్క్ని కూడా ఇలా పైన బ్రెడ్స్ మీద స్లోగా ఇలా పోసేసుకోవాలి. ఈ వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం, ఎందుకంటే బ్రెడ్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకునేది ఈ మిల్క్ని. నెక్స్ట్ కూడా సెకండ్ లేయర్ని కూడా అలాగే పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మనం కస్టర్డ్ పౌడర్తో కలుపుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలను కూడా అలాగే పెట్టేసుకొని 3 బ్యాచెస్ లాగా చేసుకోవాలి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు చేసుకోండి. ఇలా మొత్తం అంతా అప్లై చేసుకున్న తర్వాతకి బ్రెడ్కి మిల్క్ని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా గార్నిష్ చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అయితే ఈ మిల్క్ బ్రెడ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే ఒకసారి ఇలా చల్లగా ట్రై చేయండి, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాతకి మంచిగా చిక్కబడి చాలా జ్యూసీగా ఉంటుంది. ఈ స్వీట్ అనేది తింటుంటే తినాలనిపిస్తుంది. చూసారు కదా, చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతున్నాయి, అంత బాగుంటుంది ఈ స్వీటు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.